అండి. నా పేరు సందా ప్రవీణ్. ఇల్లందు మున్సిపాలిటీ నుంచి 14 వార్డు డివిజన్ నుంచి 14 వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నేను బరిలోకి దిగుతున్నాను. గతంలో నేను ఈ వార్డుపై 2020లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై నా భార్యని అనగా సందా బిందుని భార్య మేయడితో గెలిపించుకోవడం జరిగినది. 2020 నుంచి కూడా 25 వరకు కూడా మేము ప్రజాసేవలోనే ఉన్నాము. ఆ రోజు మేము గెలవడానికి ముఖ్య కారణంగా నా ఈ వార్డు ప్రజల ఓటుతో నేను గెలిచి వారి సేవలో నేను ఈ యొక్క వార్డుని ఎంతో అభివృద్ధి చేసుకోగలిగాను. ఈరోజు ఒకప్పుడు మా యొక్క ఏరియా అంటే 14 నెంబర్ బస్తీ అంటే స్లమ్ ఏరియా, పరదేశీ బస్తీరా బాబు, అటు కుక్కలు బాగా, కోతులు బాగా, చెట్లు చేమలు ఉంటాయని ఉండేది, అపవాదం ఉండేది, రోడ్లు సరిగా ఉండేవి కావు. ఈరోజు ఆ అపవాదం తొలగించి గల్లీలో కూడా నేను రోడ్లు వేయించి వాటిని శత విధాల నా వల్ల అయిన అభివృద్ధిని మొత్తం చేయగలడం జరిగింది. నాకు ఒక 2 ఇయర్స్ కరోనా టైం వచ్చినప్పటికీ కూడా నేను ఈ యొక్క 3 ఇయర్స్లోనే గల్లీలో కూడా నేను ఏరియాను మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రతి పాడుపడ్డ హాస్టల్ని కూడా నేను దాంట్లో ఒక న్యాక్ సెంటర్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ హాస్టల్లో అప్పుడు మొత్తం బూత్ బంగ్లా టైప్ ఉన్న దానిని అప్పుడు ఉన్నటువంటి అధికారుల సహాయంతో, ఎమ్మెల్యేల సహాయంతో నేను చేయించడం జరిగింది. కానీ ఈరోజు నాకు సేమ్ రిజర్వేషన్ వచ్చినప్పటికీ, ఎస్సీ జనరల్ అయినప్పటికీ కొంతమంది కుట్రలో నన్ను బీఫామ్ లేకుండా నన్ను చేసేసి మా భార్యకి సిట్టింగ్ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా వారి ముఖ్య అంశాలకు ఇచ్చుకోవడం కోసం వారి చెంచాలు, వారి యొక్క అధికార దాహం, ఎవరైతే నీ బబ్బులు అయితే ఎక్కువ మాట్లాడతారా, ఈ వార్డు అభివృద్ధి చేసుకుంటాడు, ఇట్లాంటి వాళ్ళని మనం డెవలప్ చేయొద్దు, వార్డు ఇట్లనే ఉండాలా అంటే వార్డు వెనకనే పడిపోయి ఉండాలా అన్నట్టుగా ఆలోచించి స్థానికుడైన నాకు పక్కన పెట్టి వేరే ఇతర 16వ వార్డు వ్యక్తిని తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి ఇక్కడ నిలబెట్టడం జరిగినది. ఇది నేను ఖండిస్తున్నాను. ఇది ముమ్మాటికి ఇదేంటంటే వార్డు ప్రజల అభివృద్ధిని నేను దృష్టిలో పెట్టుకొని వార్డు ప్రజలందరి సమక్షంలో నేను కొంతమంది ముఖ్య సలహాదారులందరి సలహాలు తీసుకొని వారి సూచన మేరకు నేను బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నేను రంగంలోకి దిగాను. నేను ఒకటే చెప్తున్నానండి, గతంలో నేను చేసిన అభివృద్ధిని చూడండి, ఇప్పుడు చేయబోయే అభివృద్ధిని చూడండి. నేను మీ కోరికలకు నేను ముందుకు వస్తున్నాను. కత్తెర గుర్తుపై నేను నిలబడుతున్నాను. కత్తెర గుర్తుపై నన్ను మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈ వార్డు అభివృద్ధిని నేను ఏం చేశాను గతంలో, ఇక ముందు ఏం చేయబోతున్నాను అన్నది మీరే చేస్తారు. నేను ఎప్పుడు 24/7 అందుబాటులో ఉండే వ్యక్తిని. నేను నా ఇల్లుతో సహా ప్రతి ఒక్క వార్డులో ఉన్నటువంటి చిన్న పిల్లలతో సహా ముస్లింల వరకు కూడా నేను నోటెడ్ పర్సన్ని. వాళ్ళందరూ కూడా నా ఇల్లు తెలుసు. మీరు ఏ టైంలో వచ్చినా కూడా నేను రెస్పాండ్ అయినా. అదే విధంగా మరొకసారి నాకు అవకాశం ఇస్తే నేను రెస్పాండ్ అవుతా. మీరు నాకు ఫోన్లో చెప్పినా, వాట్సాప్లో చెప్పినా కూడా మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకి నేను రెస్పాండ్ అయ్యేవాడిని. నా హయాంలో నేను ప్రతిరోజు కూడా వార్డులో తిరుగుతూ వారి పెద్దల్ని చిన్నల్ని పలకరించుకుంటూ వారికి ఉన్న సమస్యలు, లైట్ల విషయంలో కానీ, దోమల మందులు కొట్టడంలో కానీ, ఇతర కాలువల సమస్యలు ఉన్నప్పుడు కానీ, రోడ్ల సమస్యలు ఉన్నప్పుడు కానీ వారి సమస్యలు విని నా వల్ల అయిన ప్రతి ఒక్క పనిని నా భార్య కౌన్సిలర్గా ఉన్నప్పుడు కౌన్సిల్లో మాట్లాడిపించి చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకప్పుడు తాగునీటి లేని ఏరియా ఈరోజు ఉన్నదంటే 14 నెంబర్ బస్తీ రావాటర్, సింగరేణి రావాటర్ని బతికే మనము ఈరోజు మున్సిపాలిటీలో 99% మిషన్ భగీరథ వర్క్ కంప్లీట్ చేసిన వార్డు ఏదైనా ఉన్నదంటే 14 వార్డే. ఇది నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. 99% మిషన్ భగీరథ కంప్లీట్ చేయించుకొని ఈరోజు గోదావరి జిల్లాలని 100% 100కి 98 ఇళ్ళకి నేను ఇస్తున్నాను. ఈరోజు గొప్పగా చెప్పుకోగలుగుతున్నాను నేను. ఎందుకంటే మేము చదువుకున్న వ్యక్తులం. నా భార్య ఎంఎస్సీ బీఎడ్, నేను ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ని. మా ఇద్దరి ఒక అనుభవంపై వాటిలో మేము ప్రతి ఏరియాలో నేను పరిశీలించుకొని ఏ ఏరియాకి ఏం అవసరం ఉన్నదని చెప్పి 1 by 1 ఒకప్పుడు మిషన్ బార్ చేయించుకుంటూ వచ్చాను, రోడ్లు వేయించుకుంటూ వచ్చేసాను. ఇక నాకు కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఒకటేసారి ఎవరైనా సరే చేయడం అన్నది ఇంపాసిబుల్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మీ యొక్క సమస్య నా సమస్యగా తీసుకుంటాను. వాటిలో ప్రతి ఒక్క సమస్య ఏదైతే ఉందో మీ ఇళ్ళ ముందు వాలిపోయి ఏ రాత్రైనా, అపరాత్రైనా, అర్ధరాత్రైనా వచ్చి నేను మీ ముందు ఉంటాను. మీ ఇండ్ల ముందు ఉన్న సమస్యలు తీర్చడానికి నేను ముందుకు వస్తున్నాను. దయచేసి 2026 ఫిబ్రవరి 11 జరిగినటువంటి సాధారణ ఎలక్షన్స్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మేయర్తో గెలిపించాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా కొంతమంది కుట్రలలో నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు. దయచేసి నన్ను మీరు చట్టసభల్లోకి పంపించినట్లయితే మీ వార్డు పక్షంగా, మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యునిగా ఈ యొక్క పరదేశీ బస్సుని ఇంకా డెవలప్మెంట్ చేస్తానని మాటిస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను వార్డు ప్రజలకి, 14వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్గా ఉన్నటువంటి మేము స్థానికులము. ఇక్కడ స్థానికులకి ఎవరికైనా ఒకవేళ మేమంటే మీకు ఇష్టం లేకనో లేదా మేము కుట్రలు భాగమైపోయినట్టయితే ఇక్కడ స్థానికులు ఎవరు లేరా? స్థానికుడికి టికెట్ ఇచ్చినట్టయితే నేను 100% పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు సపోర్ట్ చేసేవాడిని. కానీ వార్డు అభివృద్ధి ఇష్టం లేక పార్టీ ఎదుగుదల నాశనం చేసుకునే పనిలో ధోరణి చేస్తూ అనామకుడు అంటే స్థానిక వార్డు సభ్యుడు కాదు, ఎక్కడో ఉంటాడు, ఆయన క్యాంపస్లో చూసుకునే పనుల మీద ఉండే వ్యక్తికి ఈరోజు టికెట్ ఇచ్చి
14 వార్డుల సభ్యులు ఉన్నా కూడా వాళ్ళని కాదని చెప్పి 16 వార్డు వ్యక్తికి ఇవ్వడం జరిగింది. 14 వార్డుల అవగాహన లేని వ్యక్తికి ఇచ్చినట్లయితే ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, అసలు ఆయనకి ఏం అవగాహన ఉంటుంది వాటిపై. సో నేను ఒకటే చెప్తున్నానండి, స్థానికుడికి ఇచ్చి ఉన్నట్లయితే నేను హాయిగా ఇక్కడ స్థానికుడికి ఇవ్వలేదు, బయట వ్యక్తికి 16 వార్డు వ్యక్తిని ఇక్కడ నిలబెట్టడం అన్నది నేను ఖండిస్తూ నేను స్థానికుడిగా నేను మీ ముందుకు వస్తున్నాను, నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. గతంలో మా మిస్సెస్గా నా భార్య కౌన్సిలర్గా ఉన్న పీరియడ్లో మా దృష్టికి వచ్చినటువంటి రేషన్ కార్డుల సమస్యలు కానీ, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, CMRF నిధులు కానీ, LOCలు కానీ, ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నప్పటికీ నేను చదువు లేని వారి ఏరియాలో ఉండడం వల్ల నేను సహాయ శక్తుల నా వల్ల అయిన కృషిని చేసి 100% నేను అదే ముఖ్యంగా ఆసరా పెన్షన్ల విషయంలో కూడా నేను వారికి వృద్ధాప్య పెన్షన్లు ఇప్పించడం జరిగింది. నా హయాంలో దాదాపుగా సుమారు 80 ఆసరా పెన్షన్లు కొత్తవి నేను పెట్టించినవి వచ్చినవి. అదేవిధంగా రేషన్ కార్డులు ఒక 68-70 చిల్లర రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది కుటుంబాలకి. ఆ రోజు రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా నేను రేషన్ కార్డు ఇప్పడం జరిగింది. కానీ నా ఎదుగుదలని ఓర్వలేకనే నేను చదువుకున్న వ్యక్తిని, ఈయన తెలివిగలవాడు, ఇట్లాంటి వాడు ఉంటే మనకి ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతోనూ నన్ను బలిపోషణ చేశారు. ఏది ఏమైనప్పటికీ నేను ప్రజలు ఆశిస్తూనే మరలా తిరిగి వస్తానని చెప్పి గట్టి నమ్మకంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వస్తున్నాను. మీ బబ్లుగా, మీ అందరికి బబ్లు అంటే సుపరిచితుడని నేను, మీరు నన్ను ఆదరించి మరొకసారి ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ, ఈ యొక్క ఏరియాలో నేను ఏ రోజు కూడా కుల మతాలు ఆశించలేదు. నా భేదాలు లేకుండా, నా సామవాద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరితోని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ప్రతి ఒక్కరి ప్రేమతో రిసీవ్ చేసుకున్నాను. ఏ ఒక్కరితోనూ కూడా మనస్పార్థలు కూడా లేకుండా ఉన్న వ్యక్తిగా నేను ఉంటున్నాను. మరి ఒక్కసారి మీరు నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటున్నాను.